హాయ్ హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ బీట్రూట్తో పళ్ళెం చేయాలని ప్రిపేర్ చేస్తున్నానండి. బీట్రూట్ అంతా కడిగి మొత్తం పొట్టు తీసి ఇలా తురిమి ఒక ప్లేట్లో తీసుకున్నా ఫ్రెండ్స్. చూస్తున్నారా, మనకు బీట్రూట్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మనం మార్నింగ్ జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. దీంతో పొట్టు తీసి ఇలా తురిమానమాట. చిన్నగా వచ్చింది కదా మనకు. ఇలా చేస్తే మనం దీంతో తురుముకుంటే మనము త్వరగా మనకి ఫ్రై అవుతుందన్నమాట. దీనికి ఫ్రై కావాల్సినటువంటి ఆనియన్ ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ట్రెండింగ్ ఉన్న ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అదేవిధంగానే పక్కన ఒక బాండ్లీలో ఆయిల్ పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది కాబట్టి పోపు దినుసులు వేస్తున్నాను నేను. ఇలా పోపు దినుసులు వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొద్దిగా అవి చిటపటలాడుతూ ఉండాలన్నమాట. చిటపటలాడినప్పుడు మనము ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసాం కదా ఫ్రెండ్స్, వాటిని చిటపటలాడిన తర్వాత ఆనియన్ ముక్కలు ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని కొద్దిగా ఇవి 2-3 మినిట్స్ మగ్గాలన్నమాట. కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. మనము ఒక స్పూన్ తీసుకొని ఈ రెండింటిని కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని కొద్దిగా పచ్చివాసన అనేది పోవాలన్నమాట. అప్పుడు మనకు కొద్దిగా కొంచెం వేగిన తర్వాత మనకు పోపు స్మెల్ అనేది బాగా వస్తుంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఇవి మగ్గాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గిన తర్వాత మనం ఏం చేస్తామంటే బీట్రూట్ తురుము ఉంది కదండి, బీట్రూట్ తురుము మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా. అట్లా రెడీ చేసి పెట్టుకుంటే మనకు త్వరగా అవుతుందన్నమాట. అదంతా కూడా ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. తురిమినటువంటి బీట్రూట్ అంతా ఇందులోకి వేస్తున్నాను. అదేవిధంగానే నేనైతే చిల్లీ పౌడరు 1 టేబుల్ స్పూను వాడుతున్నాను. ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, ఎందుకంటే స్వీట్ ఉంటుంది కదా బీట్రూట్, అందుకోసం. అదేవిధంగానే దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత మనము మళ్ళీ దీన్నంతా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా గరిటెతో ఇలా మొత్తం అంతా కలపాలన్నమాట ఫ్రెండ్స్. ట్రెండింగ్ ఉన్న ఛానల్ని మీరు అందరూ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. మంచి విషయాలు మీ అందరి దగ్గర నేను షేర్ చేసుకుంటాను. కొత్త విషయాలు మీకు అందరికీ కూడా వినిపిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్. నేనేమన్నా ఒకవేళ మీకు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అటు ఇటు తిప్పాం కదా, ప్లేట్ పెట్టేస్తామన్నమాట. ప్లేట్ పెట్టిన తర్వాత బాగా మగ్గుతుంది కదా. దాని తర్వాత మనమంతా కూడా ఇలా నీట్గా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు బీట్రూట్ పళ్ళెం రెడీ అయింది ఫ్రెండ్స్. నేనైతే దీనికి కాంబినేషను బీట్రూట్ పళ్ళెం కాంబినేషను చపాతీ అయినా బాగుంటుంది. బియ్యం పిండి జొన్న పిండి మిక్స్ చేసి రొట్టె చేశాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది కదా.